ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Fifteen to 25% of individuals in India have varicose. అంటే వెయిన్స్ అన్నాక బ్లూగా ఉంటాయి కనిపిస్తే ప్రాబ్లం ఏంటి అని చాలా మంది అంటారు. మన కాళ్ళలో ధమన్లు అనగా ఆర్టరీస్ బ్లడ్ తీసుకొని వెళతాయి, కాళ్ళ నుంచి వెనక్కి సిరలు తీసుకొని వస్తాయి. ఈ తీసుకొచ్చే సిరలు ఏ కారణంగా పని చేయకుండా బ్లడ్ అంతా కాళ్ళు ఉండిపోతే అదే వెరికోస్ వెయిన్స్. అండ్ వారికోస్ వెయిన్స్ ఓన్లీ కాళ్ళల్లోనే వస్తాయా? సిమ్టమ్స్ ఎంతమందికి కనిపిస్తాయి? డెఫినెట్గా సిమ్టమ్స్ అని అందరికీ ఉండవు. కొంతమందికి ఎందుకు ఉండదు అంటే ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దట్ వీ రిక్వైర్ టు లివ్ ఎ లైఫ్ అనేది చాలా తగ్గిపోయింది. వాట్స్ ద పెయిన్ పాయింట్స్ యూజువల్లీ ఎలా ఉంటాయి? ద మెయిన్ పెయిన్ పాయింట్స్ అంటే కాళ్ళు బరువు ఎక్కటం, కాళ్ళు నొప్పులు వేయటం, నలుపు రావటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇవన్నీ మేజర్ ఇష్యూస్. అండ్ రివర్సిబుల్ అవుతుందా ఈ సిచ్యువేషన్ మళ్ళీ? అంటే ప్రెగ్నెన్సీలో అధిక బరువు వల్ల వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకు ఇండియా వైడ్ ఉన్న నెట్వర్క్లో అక్రాస్ ఆల్ ద హాస్పిటల్స్ దట్ యూ హ్యావ్ పాత పద్ధతుల్లో చేసే వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్కి మీరు చేసే పద్ధతికి వాట్స్ ద డిఫరెన్స్? ఒకప్పుడు కట్ చేసి తీయటం ఇట్లాంటి పద్ధతులు ఉండేవి. నేను ఒక 12 ఏళ్ల క్రితం ఇండియా వచ్చిన తర్వాత ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతులు అంటే ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా కృత్రిమ పద్ధతిలో చాలా యాక్యురేట్గా మా సంస్థ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇఫ్ యూ హ్యావ్ టు సే టు ద వ్యూవర్స్ అసలు వెరికోస్ వెయిన్ సమస్య ఎప్పటికీ రాకూడదు అని అంటే కనుక వాట్ డు యూ సజెస్ట్? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వాస్కులర్ హెల్త్ గురించి మనలో చాలా తక్కువ మంది వింటూ ఉంటాం. అసలు ఈ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ గురించి, వెరికోస్ వెయిన్స్ గురించి ఎంతమంది వినుంటారు? ఈరోజు ఆ టాపిక్ గురించి సమగ్రమైన విశ్లేషణ మనకు అందించబోతున్నారు డాక్టర్ వి రాజా గారు, ఐవిస్ హాస్పిటల్కి సంబంధించి. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అన్నది ఒక 10-15 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఉన్నాయా? అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం ఎందుకు? సో వారికోస్ వెయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. పాత రోమన్ మీరు చూసే రోమ్లో స్టాచ్యూస్ మీద కూడా చెక్కి ఉన్నారు. 300 BCలో ఆ విగ్రహాల మీద ఇలా ఉబ్బిన సిరలు చెక్కి ఉన్నారు అనమాట. సో నేను యాక్చువల్లీ వెళ్ళి సర్ప్రైజ్ అయ్యాను ఇట్లా వెళ్ళి. సో డెఫినెట్గా ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా ఏళ్ళగా ఉంది. బట్ ఓన్లీ పాయింట్ ఏంటంటే దీని మీద అవేర్నెస్ మాత్రం చాలా తక్కువ ఉండింది. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే 25 మంది 100లో 25 మంది అంటే 15 to 25% ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా హ్యావ్ వెరికోస్ వెయిన్స్. సో ఆ లెక్క ఆ సంఖ్య చూసుకుంటే ఇది క్యాటరాక్టు, మోకాల అరుగుదల వీటన్నిటికన్నా చాలా ఎక్కువ దీని నంబరు. కరెక్ట్. కాకపోతే దీనిలో ట్రీట్మెంట్ పద్ధతులు చాలా మారిపోయినాయి. ఒకప్పుడు కట్ చేసి తీయటం ఇట్లాంటి పద్ధతులు ఉండేవి. నేను ఒక 12 ఏళ్ల క్రితం ఇండియా వచ్చిన తర్వాత ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతులు అంటే ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా కృత్రిమ పద్ధతిలో చాలా యాక్యురేట్గా మా సంస్థ చేయడం స్టార్ట్ చేసింది. దీని తర్వాత చాలా దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ పెరిగింది. చాలామంది తెలుసుకుంటున్నారు, చాలామంది కాళ్ళు బాగవుతున్నాయి, చాలామంది ఇంప్రూవ్మెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ప్రివలెన్స్, ఇట్ వాజ్ దేర్, ఎప్పటి నుంచో ఉంది. వాట్ చేంజ్డ్ అంటే దాని మీద డిటెక్షన్, అవేర్నెస్, యాక్షన్, కాల్ టు యాక్షన్ అంటే దాని మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన మాత్రం మారింది. ఓకే. అసలు వెరికోస్ వెయిన్స్ వై ఇస్ ఇట్ అ ప్రాబ్లం? ఎందుకంటే వెయిన్స్ అన్నాక బ్లూగా ఉంటాయి కనిపిస్తే ప్రాబ్లం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కరెక్ట్. సో చాలా మంచి క్వశ్చన్. ఇన్ఫాక్ట్ పేషెంట్స్ కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో వెయిన్స్ వర్క్ ఏంటంటే మన కాళ్ళలో ధమన్లు అనగా ఆర్టరీస్ బ్లడ్ తీసుకొని వెళతాయి, కాళ్ళ నుంచి వెనక్కి సిరలు తీసుకొని వస్తాయి. ఈ తీసుకొచ్చే సిరలు ఏ కారణంగా పని చేయకుండా బ్లడ్ అంతా కాళ్ళు ఉండిపోతే అదే వెరికోస్ వెయిన్స్. నార్మల్ వెయిన్స్ బ్లూగా ఉంటాయి సరే, కానీ అంత ఉబ్బి కాళ్ళు వాచి కాళ్ళు బ్లడ్ స్టాక్ అయ్యి అలా ఉండదు నార్మల్ వెయిన్స్లో. అలా బ్లడ్ పైకి రాలేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కాళ్ళు ఉండిపోయే పరిస్థితినే వారికోస్ వెయిన్స్ అని మనం సంబోధిస్తాం. లేదా ఇప్పుడు కొత్తగా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా సంబోధిస్తాం. ఇవి రెండు కూడా సేమ్ ప్రాబ్లం యొక్క పేర్లు. ఓకే. అండ్ వారికోస్ వెయిన్స్ ఓన్లీ కాళ్ళల్లోనే వస్తాయా? ఎక్కడైనా రావచ్చు. ఇన్కాంపిటెంట్ వెయిన్స్ అనేది ఎక్కడైనా రావచ్చు. కాకపోతే కాళ్ళు మోస్ట్ యాంటీ గ్రావిటీ అంటే మన హార్ట్ ఇక్కడ ఉంటుంది, కాలు కింద ఉంటుంది, ఆల్మోస్ట్ 1 మీటర్ తేడా ఉంటుంది రెండుకి. అందుచేత కాళ్ళలో ఎక్కువగా సివియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి వచ్చింది అనుకోండి, నేను చెయ్యెత్తి ఇట్లా ఒత్తుకుంటే వెయిన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో చేతుల్లో అంత ఆపరేట్ చేయాల్సిన అవసరం కానీ తగ్గించాల్సిన అవసరం కానీ లేదు, ఎందుకంటే కొన్ని ఫిజికల్ మెనూవర్స్ వల్ల దాన్ని మనం తగ్గించవచ్చు. ఓకే. వేరే కాళ్ళు ఏంటంటే కాళ్ళకి హార్ట్కి గ్యాప్ చాలా ఎక్కువ, కాబట్టి కాళ్ళలో యూజువల్గా సివియర్గా వస్తుంది, ఎక్కువగా వస్తుంది, అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా చేయడం అవసరం యూజువల్లీ. ఓకే. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అన్న మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏ కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువైందంటారు? సేయింగ్ 15 to 25% ఇస్ హ్యూజ్. యా, సో దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ హై ప్రివలెన్స్, అంటే కామన్ డిసీజే. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మారిపోతుంది. ఓకే, ద వే వి లివ్ అవర్ లైఫ్ మారిపోతుంది.
అంటే మీరు చెప్తే నమ్మరు. అంటే ఒక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్. ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా పొడవుగా కట్టారు ఇప్పుడు. అవును. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయ్యి ఆ బండి కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. దీస్ ఆర్ నాట్ ఓల్డ్ పీపుల్ ఆర్ సంథింగ్. చాలా మంది యంగ్ పీపుల్ కూడా ఆ బండి కోసం వెయిట్ చేస్తారు. సో నంబర్ 1 ఏంటంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళటానికి మనం ఏది అతి మోస్ట్ ఈజీ మాధ్యమం ఏది? కారా, బైకా, బండా, బగ్గీయా ఎలాగెళ్దాం? నడద్దు. ఇంకా పొరపాటుగా నడద్దు. అసలు ఆ థాటే రావట్లేదు. రావట్లేదు. అది కొంచెం కామికల్‌గా చెప్పినా అది రియల్ ట్రూత్ అనమాట. ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దట్ వి రిక్వైర్ టు లివ్ ఎ లైఫ్ అనేది చాలా తగ్గిపోయింది. కాలకి గత 70 ఏళ్ళు, 80 ఏళ్ళ నుంచి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. అవును. ఇప్పటికీ మనం పల్లెటూళ్ళు చూసామంటే దేర్ ఇస్ లాట్ మోర్ వర్క్. రైట్. కానీ పల్లెటూళ్ళు కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు బైక్స్ కొనుక్కుంటున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు కూడా అంటే సుఖమైన జీవితం ఒకటి. రెండోది ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. మన ఫుడ్ క్వాలిటీలో కూడా చాలా వాస్కులర్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ వచ్చేసినాయి. అంటే ఫ్రైడ్ ఫుడ్స్ అయితేనేమి, కేఎఫ్సీస్ అయితేనేమి, ఫాస్ట్ ఫుడ్ అయితేనేమి, బర్గర్స్ అయితే ఇవన్నిట్లో అంటే రాడికల్స్ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్. వాటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, ఈ వెసల్స్ తొందరగా పాడవటం, ఆ ఎండోథీలియం తొందరగా పాడవటం కూడా చూస్తున్నాం. ఓకే. అండ్ అగైన్ మీరు ఒక 30-40 ఇయర్స్ చూసుకుంటే ఇప్పుడు మేము పెరిగే వయసులో కూడా ఇంటికి వచ్చి స్నాక్ అంటే మా అమ్మ ఉండరా 10 నిమిషాలు అని చెప్పి నీళ్ళు పెట్టి ఉడకబెట్టి ఒక ఉప్మా చేసి ఒక 10 నిమిషాలు పట్టేది. ఇప్పుడు మా ఓన్ కిడ్స్ అంటే కుర్కురే ప్యాకెట్ ఏదో ఓపెన్ చేస్తారు స్కూల్ నుంచి రాగానే. హ్యూజ్ డిఫరెన్స్. సో అదొక మార్పు. ఓకే. అండ్ థర్డ్ వెయిట్. మనం జనరల్గా యాజ్ అ సొసైటీ బికాస్ ఆఫ్ దీస్ ఇంతకు ముందు చెప్పిన 2 విషయాల వల్ల బరువు కూడా యాజ్ సొసైటీ మనం బరువైన సొసైటీ అయిపోతున్నాం. దానివల్ల కూడా కాళ్ళ మీద ప్రెషర్ పడటం, బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే. సో వాస్కులర్ డిసీజెస్కి నాట్ జస్ట్ వారికోస్ వెయిన్స్, వయసుతో ఉన్న సంబంధం ఉందా? డస్ ఇట్ ఇంక్రీజ్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్? బోత్ వారికోస్ వెయిన్స్ యాజ్ వెల్ యాజ్ వాస్కులర్ డిసీజ్ అన్నీ కూడా ఏజ్తో పెరిగే అవకాశం ఉంటుంది. సో కాళ్ళ నుంచి పంపింగ్ తగ్గిపోతుంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి. అదేవిధంగా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా చిక్కుకొని పెరిఫరల్ ఆర్టరీల్ డిసీజ్ కూడా ఏజ్ వల్ల పెరుగుతూ ఉంటుంది. ఓకే. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇది రెండు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైపర్ టెన్షన్ అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏజ్తో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా వయసుతో పెరుగుతుంది, బీపీ వచ్చే అవకాశం కూడా వయసుతో పెరుగుతుంది. అవన్నీ కూడా సో దిస్ ఆల్ క్యూములేటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇది 1+1 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఉన్న పర్సన్ బీపీ ఉంటే అది 1+1 = 3 అవుతుంది. రిస్క్ ట్రిపుల్ అవుతుంది, డబుల్ అవుతుంది. ఆ రిస్క్స్ అన్నీ మనకు ఎలాగైతే గుండె మీద ప్రభావం పడచ్చో, ఎలాగైతే బ్రెయిన్ మీద ప్రభావం పడచ్చో, అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కూడా ప్రభావం పడచ్చు. ఓకే. అండ్ డస్ జెనెటిక్స్ ప్లే అ రోల్? ఎస్, జెనెటిక్స్ ప్లే హ్యూజ్ రోల్ ఇన్ బోత్ అగైన్. ఓకే. వారికోస్ వెయిన్స్లో మేము చూసింది ఏంటంటే ఈ కాళ్ళలోంచి బ్లడ్ పైకి వెళ్ళలేకుండా కాళ్ళలో రక్తం ఉండిపోవటం అనే ఒక విషయం. దానికి మెయిన్ కారణం ఏంటంటే వాల్వులు పనిచేయకపోవటం. ఈ వాల్వులు పనిచేయకపోవడం అనే దానికి హ్యూజ్ జెనెటిక్ ప్రిపాండెన్స్ ఉంది. సో 84% పీపుల్కి ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వారికోస్ వెయిన్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఆర్టరీస్ అంటే ధమన్లో కొవ్వు పట్టడం కూడా చాలా ఫెమిలియర్ అని చెప్పుకుంటారు. అంటే ఇన్ఫ్యాక్ట్ 1 ఆఫ్ ద 6 రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫాదర్కో మదర్కో ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రావటం అనేది పిల్లలకు కూడా రిస్క్ అనమాట. అదే ఏజ్లో వీళ్ళు చెకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ దానికి 3 ఏళ్ళ ముందు నుంచి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. ఆ ఏజ్కి మీరు యాంజోలు లేకపోతే టెస్ట్ చేసుకోవాలి. సో కామన్లీ హెరిడిటరీ అనమాట. సో ఎస్, హెరిడిటరీ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ఇందాక 1 ఆఫ్ ద 6 ఫ్యాక్టర్స్ అన్నారు. వాట్ ఆర్ ద 6 రిస్క్ ఫ్యాక్టర్స్ వారికోస్ వెయిన్స్? వారికోస్ కాదండి, ఆర్టరీల్ డిసీజ్కి. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అయ్యడానికి 6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, ఓవర్ వెయిట్, హై కొలెస్ట్రాల్, పేరెంట్స్కి ఎర్లీ హార్ట్ డిసీజ్ రావటం. ఓకే. లాస్ట్ ఏంటంటే ఇంకెక్కడైనా ఆర్టరీ బ్లాకేజ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకో, వాళ్ళు కాళ్ళు స్లోగా నడుస్తున్నాయంటే వాళ్ళు కాళ్ళే స్కానింగ్ చేసి చెక్ చేయాలి. ఎందుకంటే అదే బ్లాక్ ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కాళ్ళు అలా. సో దర్ ఆల్ 6 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి WHO పాయింట్అవుట్ చేశాయి. మీరు ఇందాక చెప్పే 18 to 25%లో సిమ్టమ్స్ ఎంతమందికి కనిపిస్తాయి? రైట్, ఇది మంచి క్వశ్చన్. సో చాలామంది అంటారు మరి ఇంతమంది వారికోస్ పేషెంట్స్ ఉంటే మరి ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు లేవంటే డెఫినెట్గా సిమ్టమ్స్ అన్ని అందరికీ ఉండవు. ఓకే. ఎంతమందికి ఉంటాయంటే అబౌట్ 10 to 12% ఆఫ్ దిస్ 25%. అంటే అప్రాక్సిమేట్లీ 2.5 to 3% ఆఫ్ ఆల్ ఇండియన్స్ అడల్ట్స్ విల్ హ్యావ్ వాస్కులర్ సిమ్టమ్స్. ఓకే. సో 10% వాళ్ళకి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే బేసిక్గా బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు. కొంతమందికి ఎందుకు ఉండదు అంటే మేబీ వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ఆ వారికోస్ ఎక్కువ లేకపోయిండొచ్చు, లైఫ్ స్టైల్ బెటర్ ఉండొచ్చు. అలా వాళ్ళు కొంతమంది సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ మీరు చెప్పినట్టుగా అసలు వాస్కులర్ డిసీజెస్కి లేకపోతే వెరికోస్ వెయిన్స్కి ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ ప్రత్యేకంగా ఉందంటేనే ఇట్ వాస్ వెరీ షాకింగ్ టు మీ.
మీరు ఇంటర్నేషనల్ రేడియాలజీ అన్నది వేరే డిపార్ట్మెంట్స్లో కూడా అమలుపరచు. వై డిడ్ యూ చూస్ వెరికోస్ వెయిన్స్? ఓ నేను ఇంటర్నేషనల్ రేడియాలజీ యూఎస్లో చేశానండి. సో ఆబ్వియస్లీ నేను ఫెలోషిప్ చేసిన తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత నాకు మెయిన్గా నా ఓన్ ఇంటర్నేషనల్ రేడియాలజీ సెటప్ పెట్టుకోవాలని ఉండింది. దట్ వాస్ ద మెయిన్ గోల్ అనమాట. ఆ గోల్లో నేను నోటీస్ చేసిందంటే ఇండియాలో అప్పటికి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ ఎలా అంటే అఫిలియేట్ అనమాట. అంటే ఒక డాక్టర్కి బయాప్సీ చేసి పెట్టడం, ఇంకొక డాక్టర్కి ఏదో పస్ వస్తే డ్రైన్ చేసి పెట్టడం, ఎఫిలియేట్గా ఉండేవాళ్ళు. ఓకే. నాకు ఎప్పుడు కూడాను మనం బెస్ట్ ట్రైనింగ్ పొందాం కదా, మనం ఓన్గా పెట్టి మన 10 మంది పీపుల్కి ఎండ్ టు ఎండ్ సేవ్ చేసే అవకాశం ఉంటుందనేసి వెతికితే అందులో మోస్ట్ కామన్గా దొరికిన ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్. అప్పుడు అండ్ ప్రాబ్లీ ఇప్పుడు కూడా మనం చిన్న టౌన్స్ చూసామంటే వేరే స్పెషాలిటీస్ ఎవరైతే వారికోస్ వెయిన్స్ చేస్తారో వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంది హౌ వి అప్రోచ్ ద ప్రాబ్లమ్. మేము ఫస్ట్ ఇమేజింగ్ బ్రహ్మాండంగా చేస్తాం. సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఉంటే మీరు సాధారణమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ స్కానింగ్ చేసుకుంటారా అని చెప్తారు. అవును. మేమే స్కాన్ చేస్తాం ఎందుకంటే మేము ఫస్ట్ రేడియాలజీ ట్రైన్ కాబట్టి. సో ఫస్ట్ మీకు ఇమేజింగ్లో మీకు ఈ వెయిన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిందా, రైట్ సైడ్ వెళ్ళిందా, ఈ వేరియేషన్ ఉందా, ఆ వేరియేషన్ ఉందా, ఇవి అసలు మాకు ప్రాబ్లమే ఉండదు. బికాస్ మేము ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఇంటికి కార్ నడిపినట్టే. ఓకే. వేరే డాక్టర్స్ చేస్తే ఒక కాగితం మీద దారి రాసుకొని వెళ్ళినట్టు. ఒక 3 స్టెప్ ప్రాసెస్ అక్కడ మీ దగ్గర అది ఉంది. 1 స్టెప్ ప్రాసెస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ వల్ల నా యాక్యురసీ ఎక్కువ ఉండేది. నేను బయట చాలామంది ఫెయిల్ అయిన కేసెస్ చేయడం స్టార్ట్ చేశాను. దానివల్ల కూర్చొని మళ్ళీ వెనక్కి నేను విశ్లేషించి ఈ సక్సెస్ కారణం ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హయ్యర్ యాక్యురసీ. ప్రాబ్లం బ్యూటిఫుల్గా డయాగ్నోస్ చేయగలం. ఈక్వలీ ఆ వెసల్లోకి వెళ్ళటానికి పెట్టే నీడిల్స్ అవన్నీ కూడా మేము చాలా యాక్యురేట్గా పెట్టగలం. ఎందుకంటే దిస్ నో గెస్ వర్క్. ఆ వేలిన చూసుకుంటూ చేసి పడేస్తాం. ఈ గెస్ వర్క్ ఉండదు కాబట్టి ఇంకా మోర్ యాక్యురేట్ చేస్తే ఏమవుతుంది, పేషెంట్కి ఇన్వేషన్ తక్కువ, అంటే కుట్లు వేయటం, కట్ చేయడం, మత్తు తీయటం ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ రికవరీ ఇంకా ఫాస్టర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకటి ప్లేన్ అయింది. అయ్యి నేను ఇంకా కళ్ళు ఇలా చూసి ఓకే ఇండియా వచ్చి 6 నెలలు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అప్పటికే 200 మంది వాస్కులర్ పేషెంట్స్ నెలకి. ఇంకా సరే ఇదే పెరిగింది కదా అని, ఇంతమంది అభిమానం వస్తుంది కదా అని అప్పుడు వాస్కులర్ సెంటర్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే. యా ఫుల్లీ ట్రైన్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్. సో ఇప్పుడు నిజంగానే వెరికోస్ వెయిన్స్ స్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టుగా అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు, అసలు నొప్పి ఏం లేదు కదండి, మాకేం ఇబ్బంది లేదు కదా, కాస్త చూడడానికి ఏదో కాళ్ళు బాగోలేదు అంతే, వై షుడ్ ఐ ట్రీట్ ఇట్ అని పేషెంట్స్ అడిగితే ఏం చెప్తారు? సో లుక్ ఐ మీన్ నిజంగా ఏ సిమ్టమాటిక్ ఉండి మీకు ఏ మాత్రం కష్టం లేకపోతే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్, ఎందుకు చేయాలి? ఓకే ఐ మీన్ అంటే దానికి ఏదో చిన్న ట్రీట్మెంట్లు సాక్స్ లేయటం మేనేజ్ చేయడం. బట్ అలా కూడా ఉంటారండి చాలామంది ఇండియాలో. మనం ఈ 10% లెక్కేసుకున్న మన జనాభా ఎంత ఎక్కువ అంటే చాలా మందికి ఎక్కడో పెయిన్, నొప్పి, బాధ, కాలు నల్లగా అవటం, పుళ్ళు పట్టడం చదువుతూనే వస్తారు. సో మోస్ట్లీ సిమ్టమాటిక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా మెడికల్ కేర్లో ఏంటంటే మా డాక్టర్ల మధ్యలో డిస్కషన్ సిమ్టమ్స్ లేకుండా జబ్బు ఎక్కువ ఉన్న వాడికి చేయొచ్చా చేయకూడదా అనేది ఎప్పటికీ ఇది ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలు మంచిగా ఆడుకుంటుంటారు స్కూల్లో, వాడు ఏదో స్కూల్ హెల్త్ వెల్నెస్ చెకప్కి వెళ్తే హార్ట్లో హోల్ కనిపిస్తుంది. ఈ పిల్లాడేమో ఆడుకుంటున్నాడు, అప్పుడు క్రికెట్ మ్యాచ్ 30 ఓవర్లు బౌలింగ్ వేసాడు, ఆడికి వెళ్ళి ఇప్పుడు హార్ట్కి వస్తాం, లోపల ప్యాచ్ వేస్తాం, రిపేర్ చేస్తాం అంటే ఫ్యామిలీకి ఇస్ మేజర్ డెసిషన్. సో ఏ సిమ్టమాటిక్గా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవి చాలా డిసీజులు ఉంటాయి మా దగ్గర. వాటికి చెయ్యాలా లేదా, చేస్తే బెనిఫిట్స్ ఏంటి, చేయకపోతే లాస్లు ఏంటి, ఇవన్నీ కూడా కొంతసారి డిస్కస్ చేసుకుంటాం. నా ఇది ఒక పక్కన పెడితే సిమ్టమ్స్ తక్కువ ఉండి కూడా ఈ చిన్న వెయిన్స్ లేకపోతే ఈ చారల్ లాంటి వెయిన్స్ చూడడానికి చాలా అగ్లీగా ఉంది అంటూ మా దగ్గర చాలా మంది కాస్మెటిక్ పేషెంట్స్ కూడా వస్తారు. సో ఈ రోజుల్లో కాస్మెటిక్ అనేది కూడా చాలా పెరిగింది. విమెన్ అనే కదా, ఒకప్పుడు లేడీసే వస్తారు అనుకునేవాడిని, మెన్ కూడా దే ఫైండ్ వెరీ ఆడ్, వాళ్ళు షార్ట్స్ వేసుకున్నా లేదా స్పోర్ట్స్కి వెళ్ళినా. సో చాలా మందికి ఆ కాస్మెటిక్ వెయిన్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఎక్కువ లేకపోతే చేయడానికి ప్రిఫర్ చేయము, కానీ వాళ్ళు అడిగి ఇలాంటి కాస్మెటిక్ రీజన్స్కి చేయమంటే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ దట్స్ డిఫరెంట్ కన్సెంట్, ఇంకోలాంటి డిస్కషన్ నేను ఇంకోలా ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం. ఓకే. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్లో యూజువల్లీ అంటే వాట్స్ ద పెయిన్ పాయింట్స్ యూజువల్లీ ఎలా ఉంటాయి, అండ్ వదిలేస్తే కనుక ఎన్ని ఇయర్స్లో ఇట్ కెన్ బికమ్ వర్స్? రైట్, ద మెయిన్ పెయిన్ పాయింట్స్ అంటే కాళ్ళు బరువు ఎక్కటం, కాళ్ళు నొప్పులు వేయటం, ఓకే, కాళ్ళలో నలుపు రావటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇవన్నీ మేజర్ ఇష్యూస్ అండ్ దే వెరీ ఫ్రీక్వెంట్. ఎంతమంది అంటే ఆల్మోస్ట్ అందరిలో కూడా 8 to 10 years ఇవన్నీ పెరిగిపోతాయి బాగా. కొంతమంది 3 to 4 years కూడా పెరిగిపోయిన అవకాశాలు ఉంటాయి, కొంచెం లావుగా ఉన్నా, మరీ తక్కువ యాక్టివిటీ ఉన్నా. కొంతమంది ఏజ్తో కొద్దీ యాంకిల్ మొబిలిటీ తగ్గిపోతుంది, అంటే ఈ యాంకిల్ సరే కదలకపోతే వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిలో పెరుగుతుంది, ఎప్పుడు పుండు వస్తుందని ఇంకా సైన్స్ చెప్పలేదు. ఏం చెప్పగలదంటే ఈ స్టేజ్కి ప్రొసీజర్ అవసరమా, అవసరం లేదా, ఈ రిక్వైర్మెంట్కి ప్రొసీజర్ అవసరమా, అవసరం లేదా,
దానిలోకి కొంచెం ఆ డాక్టర్ యొక్క నాలెడ్జ్ లేకపోతే కొంచెం వాళ్ళకుండే సబ్జెక్ట్ అది కొంచెం కలబోస్తే ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 3లోనే మరి ఎక్కువ నొప్పులు లేకుండా ఒక మెడికల్ రెప్ ఉన్నారనుకోండి. అండ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెరికోస్ వెయిన్స్కి ఏ స్టేజ్కి ఏ ట్రీట్మెంట్ వాట్ డు యూ ఆఫర్? రైట్. సో స్టేజ్ 6 ఉంటాయి. నా 1 and 2 ఆర్ ఏసిమ్టమాటిక్ బట్ ఓన్లీ విజిబుల్ వెయిన్స్, అంటే కనిపించే వెయిన్స్, పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. అట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం సాక్స్ వేయటం కానీ అబ్జర్వ్ చేయడం కానీ చేస్తాం. కానీ అది కూడా వాళ్ళు ఏమన్నా నాకు ఇది కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది చేయాలి అంటే చేస్తాం. ఓకే. నా థర్డ్ స్టేజ్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి కానీ ఎక్కువగా ఉండవు. కాళ్ళు వాపులు, కాళ్ళు నొప్పులు, కాళ్ళు బరువు ఎక్కటం, కాళ్ళు కలర్ మారటం జరుగుతుంది. అలాంటి స్టేజ్లో కొంచెం ఏజ్ బట్టి వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఆ వెయిన్ డయామీటర్స్ బట్టి డిసైడ్ చేసుకుంటాం. సపోజ్ 8 mm డయామీటర్ ఉండి ఇది ఒక 6 నెలల్లో 4th స్టేజ్కి వెళ్ళిపోద్దని మనకు తెలిసి చేసేస్తే బెటర్. ఏం చేసి 4thకి వెళ్ళి ఎందుకు వెయిట్ చేయాలి? నా అలా కాకుండా ఇందాక చెప్పినట్టు ఒక రిటైర్డ్ పర్సన్ సజెస్ట్ ఉంటే చెయ్యం, అది వేరే సంగతి. 4th స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు నల్లపట్టడం, నొప్పులు స్టార్ట్ అవుతాయి, బాగా ఉంటాయి నొప్పులు. 5th స్టేజ్లో చిన్న పుండు పడుతుంది, 6th స్టేజ్లో పెద్ద పుండు పడుతుంది. సో 4, 5, 6లో చేయడం చేయకపోవడం డౌట్ లేదు, చేయాలి. లోపలికి వెళ్ళి ఆ వెయిన్స్ని కరిగించాలి. చేసే పద్ధతి చాలా సింపుల్, అన్నీ కూడా ఎండోవీనస్ కాబట్టి చేయడం కూడా చాలా ఈజీ. ఓకే. అండ్ రివర్సిబుల్ అవుతుందా ఈ సిచ్యువేషన్ మళ్ళీ? చాలా మటుకు రివర్స్ అవుతుంది. చాలా మందికి స్టేజ్ 6లో పెద్ద పెద్ద పుళ్ళు పెట్టుకొని వస్తే పుళ్ళు వరకు తగ్గించగలుగుతాం, కానీ కాళ్ళలో ఆల్రెడీ ఏర్పడిన నలుపు మాత్రం చాలా మంది టైం పడుతుంది. అది కూడా అవుతుంది, ఒక 2-3 years పట్టొచ్చు, కొంచెం తగ్గపోవచ్చు. అది లాస్ట్ స్టేజ్ వాళ్ళు. 4th స్టేజ్ వాళ్ళందరికీ బ్యూటిఫుల్గా రివర్స్ అయిపోతుంది. ఇంకా అంటే మనకి ఇంకా ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ రావు, ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం? ఫర్దర్గా ప్రాబ్లం వచ్చే అవకాశం, రిలాప్స్ అవకాశం 3%. ఇప్పుడు దాకా మెడికల్ సైన్స్లో రిలాప్స్ అవ్వని జబ్బు ఇంకా పుట్ల. సో 1-3%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. 97-98%లో రావు. ఇప్పుడు మీకు ఇండియా వైడ్ ఉన్న నెట్వర్క్లో అక్రాస్ ఆల్ ద హాస్పిటల్స్ దట్ యూ హ్యావ్, మీరు ఏమైనా రైజ్ ఆఫ్ పేషెంట్స్ చూస్తున్నారా? ఎస్పెషల్లీ ఒక ఏజ్ గ్రూప్ లేకపోతే ఒక పర్టికులర్ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని? ప్రొఫెషన్స్ వైజ్ చూసుకుంటే స్టాండింగ్ ప్రొఫెషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ టౌన్స్లో ఈ చిన్న చిన్న వర్తకులు చాలా మంది ఉంటారు. వాళ్ళ షాప్లో 5 గంటలు నిలబడితే తప్ప వాళ్ళు ఆ సరుకులు అమ్మలేరు. లేదా హెయిర్ డ్రెస్సర్స్, పాపం కట్ చేస్తాడు, నెక్స్ట్ వాడు వస్తాడు మళ్ళీ హెయిర్ కటింగ్ చేస్తాడు, రోజు 5-6 లాంగ్ స్టాండింగ్ జాబ్స్ ఎక్కువగా వస్తాయి. మా మెడికల్ ఫీల్డ్ అనస్థీసియా డాక్టర్లు వాళ్ళు నిలబడి మత్తిస్తూ ఉంటారు. మీడియా, కెమెరామెన్, ఇన్ఫ్యాక్ట్ మన కెమెరామెన్లకి 2 చేశాను నేను ఇప్పుడు. ఓకే. సో చాలా కామన్గా వస్తుంది, అదొక కొంత ప్రిడిలిక్షన్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ వెరికోస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ కామన్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాకుండా అంటే పాత పద్ధతుల్లో చేసే వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్కి మీరు చేసే పద్ధతికి వాట్స్ ద డిఫరెన్స్? ప్రైమరీగా చెప్పుకోవాలంటే ఎండోవాస్కులర్ ఫస్ట్. ఎండోవాస్కులర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎండో అంటే లోపల, వాస్కులర్ అంటే వెసల్ లోపల. సో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వాస్కులర్ ప్రొసీజర్స్ అనేది ఎండోవాస్కులర్ ఫస్ట్ అయిపోయాయి. అంటే ఏం చేస్తామంటే ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా స్కానింగ్ చేసుకుంటూ సూది పెట్టి దాని లోపలికి వైర్లు పంపించి లోపల కట్ చేస్తాం. సో మీరు అడుగుండొచ్చు, సార్ మీరు ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎడ్యుకేషన్ ఏమో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటున్నారు, వైర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ క్యాన్ డూ ప్రొసీజర్స్. ఓకే. ఏం ప్రొసీజర్ అంటే ఎక్కడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా, కుట్లేయాల్సిన అవసరం లేకుండా, స్ట్రక్చర్స్ కదపాల్సిన అవసరం లేకుండా లోపల చేసేవన్నీ మేము అలౌడే. ఓకే. అందుకే మా యాక్యురసీ బాగుంటుంది. నా ఈ ఎండోవాస్కులర్ కన్నా ముందు ఏం చేసేవాళ్ళం అంటే కట్ చేసి ఈ నరాలు సిరలు తీసేవాళ్ళం. ఈ కట్ చేసి సిరలు తీసినప్పుడు ఏమైందంటే కట్ చేయటం, కుట్లేయటం, మొత్తేయటం, నడుములో సూది పెట్టడం, అదొక మేజర్ ఆపరేషన్. ఇప్పుడు మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఇలా మాట్లాడుతుంటే 12 ఆపరేషన్ జరుగుతున్నాయి. ఈ 12 మంది కూడా సాయంకాలం 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడ పోయాల్సి సేమ్ డే డిశ్చార్జ్, 1 hour 2 hours డిశ్చార్జ్, సేమ్ డే కట్ చేయడం, కుట్లేయడం, మత్తేయడం లేకుండా ఉంటుంది. సో దట్ వే ఇట్స్ వెరీ ఈజీలీ డన్ ప్రొసీజర్. ఇట్స్ నాట్ ఈజీలీ డన్ అంటే తేడా ఏంటంటే ఈజీ అంటే ఏమీ లేదని, ఈజీలీ డన్ అంటే మనం దాన్ని బాగా విడమర్చి చాలా ఈజీగా చేయగలుగుతున్నామని, అది ఇంపార్టెంట్. ద యాక్యురసీ ఇస్ హై అంటారు. యాక్యురసీ హై. ఓకే. అండ్ అక్రాస్ ఆల్ ద హాస్పిటల్స్ మీరు ఇదే యాక్యురసీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? బికాజ్ యు ఆర్ నాట్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. నేను హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ చేయగలుగుతాను. బట్ ఐ మీన్ లుక్ ఐఎమ్ వెరీ పర్టికులర్. నాకు ఉండేది అదే. ఈరోజు ప్రాబబ్లీ ఇన్ని వందలు జరుగుతున్నాయంటే మేబీ ఇంతకు ముందు నుంచి మనం ఫాలో అవుతున్న క్వాలిటీ స్టాండర్డ్స్ వల్లనే 10 మంది ఒకరికొకరు చెప్పుకొని వచ్చేదే. ఓకే. గుర్తుపెట్టుకోండి, హెల్త్ కేర్లో మనం ఇలాంటి షోలు 100 చేసినా 500 చేసినా చూసిన వ్యక్తి ఏం చేస్తారంటే వాళ్ళ అబ్బాయికో, మామయ్యకో, ఫ్రెండ్కో కాల్ చేసి ఏం అబ్బాయి ఇక్కడికి వెళ్ళమంటున్నా డాక్టర్ గారు మంచి అయినా కలుక్కొని వస్తారు. వాళ్ళ కాల్ ఇది, వాడేదో తినే వస్తువు తిని పడేయడానికి లేదు అక్కడ, వాళ్ళ ఒంటి బాడీ పార్ట్స్. సో ఈరోజు ఇంతమంది వస్తుందంటే 10 మంది మన గురించి చెప్పుకోవటం వల్లే.
అది నేను వదులుకోదలుచుకోలేదు. దట్ ఈస్ గివెన్ మీ మై ఫుడ్ టుడే, రైట్? సో దానికి ఏం చేస్తానంటే పొద్దున్న ప్రతిరోజు 9 మీటింగ్ పెడతాను మా డాక్టర్లు అందరితోని. ఆ రోజున్న ఆపరేషన్లన్నీ ఫోటోలు పెట్టాలి. ఓకే, అవన్నీ చూసి మీరు ఇలా దీన్ని ఎలా అప్రోచ్ అవుతారు, అలా అప్రోచ్ అవుతారు డిస్కషన్ చేసుకొని ఓకే. దాని ప్రకారమే వీ డిసైడ్ ద ప్రొసీజర్. జనరల్గా ఇప్పుడైతే ఇంకా 20 బ్రాంచ్లే కాబట్టి ఎక్కడ ఎవరి దగ్గర ఏమన్నా కొంచెం రికరెన్స్ వచ్చినా ఫెయిల్ అయినా వాళ్ళు నా దగ్గర మళ్ళీ పంపించి వాళ్ళు ఫ్రీగా చేయటము మళ్ళీ చేయడం కూడా చేస్తాం. సో అప్పుడప్పుడు అవుతాయి, వాళ్ళకి డెఫినెట్గా నా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ డెఫినెట్గా అవుట్కమ్స్ ఈవెన్చువల్గా పేషెంట్ కొన్ని నెలల తర్వాత సేమ్ అవుట్కమ్ వస్తుంది. నేను చేసినా వాళ్ళు చేసిన ఎవరు చేసినా. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇందాక ఆక్యుపేషనల్ హెజార్డ్స్. ఆక్యుపేషన్ వదులుకోమని చెప్పలేం వాళ్ళకి. ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? సో ఇందాక మనం దాని ముందు ఇంకో మాట అనుకున్నాం, దేర్ సమ్ జెనెటిక్ ప్రిపాండరెన్స్. రైట్. సో యూ కెనాట్ ప్రివెంట్ యువర్ జీన్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ అది. సో మీ జీన్స్ని మార్చలేరు. సో అది మనం మైండ్లో పెట్టుకుని ఈ స్టాండింగ్ జాబ్స్ కొంచెం తగ్గించమని చెప్పలేం కాబట్టి ఆ, మన చేతిలో ఇక మిగిలినవి ఏం లేవు పెద్దగా. ఏముంది మిగిలిందంటే వెయిట్ మెయింటైన్ చేయాలి. ఓకే, బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాన్ఫర్డ్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో కూడా నడుస్తూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు డాక్టర్. సో యూ కెనాట్ స్టాప్ జెనెటిక్స్ కాబట్టి దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దిస్ విల్ కంటిన్యూ. సో కొంతవరకు మా చేతిలో ఉన్నవి ఏంటంటే గుడ్ హైజీన్, అంటే కీప్ వాకింగ్, ఎక్కువగా వాక్ ఇన్కల్కేట్ చేసుకోవాలి. మీ జాబ్ వల్ల మీరు సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజుకి 8 గంటలు కూర్చోవాలనుకో, వాళ్ళు కూడా అరగంటకు ఒకసారి లేచి 10 నిమిషాలు నట్టమే, ఏం కాదు. ఆ 5 మినిట్స్ మళ్ళీ మీరు కవరప్ చేసుకోవచ్చు ఈవినింగ్. అదేవిధంగా మంచి హైడ్రేషన్, 6 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్, అబ్సల్యూట్లీ నో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. ఒకప్పుడు ఏంటో ఒక పెగ్గు తాగటం మంచిదనేవాళ్ళం, ఇప్పుడు అదేం లేదు. ఆల్కహాల్ ఈజ్ అన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్, అంటే ఒక డ్రాప్ తాగినోడు ఒక డ్రాప్ తాగినోడు కన్నా ఎక్కువ నష్టపోతాడు. సో ఇట్స్ అన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్. స్మోకింగ్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఇప్పుడు లేటెస్ట్ నన్ను అడిగితే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేస్తే సో మెనీ రెస్టారెంట్స్ అడ్వర్టైజింగ్, అన్నిట్లో ఆయిల్, డీప్ ఫ్రైడ్ చాలా ఉంటుంది, రీయూజింగ్ ఆయిల్స్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ డిసెంబర్లో మనం నోటీస్ చేసింది ఢిల్లీలో హార్ట్ అటాక్స్ 6 రెట్లు ఎక్కువ పెరిగింది పొల్యూషన్ వల్ల. సో పొల్యూషన్ న్యూ ఎనిమీ అండ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ న్యూ ఎనిమీ. పాత ఎనిమీస్ అన్ని మనకు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు కొత్తగా 2 విలన్స్ జాయిన్ యాడ్ అయ్యారు లిస్ట్లో. ఓకే. ఇప్పుడు ఇందాక ప్రెగ్నెంట్ విమెన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మనం. అంటే ప్రెగ్నెన్సీలో అధిక బరువు వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఎస్, ప్రెగ్నెన్సీలో అధిక బరువు వల్ల కూడా ఎక్కువ వ్యారికోన్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ ఇస్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ స్టేట్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ బాడీలో ఫ్లూయిడ్ కూడా రిటైన్ అవుతుంది. ఇవి రెంటి వల్ల కూడా వ్యారికోస్ చాలా ఎక్కువ అవుతాయి ప్రెగ్నెన్సీలో. ఆల్మోస్ట్ 30-40% మందికి వస్తాయి. బట్ చాలా మందికి గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కూడా. ఆ ప్రెగ్నెన్సీ అయిపోయిన 8 months తర్వాత ఉంటే మాత్రం డెఫినెట్గా చిన్న ఏదో ఆపరేషన్ చేస్తే మంచిది. బట్ ఆ లోపల ఉంటే మాత్రం వెళ్ళిపోతాయని మనం హోప్తో వెయిట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చేసే దాంట్లో అదర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎనీ ప్రొసీజర్, ఆ 6 స్టేజెస్లో చేసే ఏ ప్రొసీజర్కైనా కూడా? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రొసీజర్ ఉండదండి, బట్ మా ప్రొసీజర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. సో ఎనీ ప్రొసీజర్కి 3 సైడ్ ఎఫెక్ట్స్ అండి. 1 బ్లీడింగ్, 2 ఇన్ఫెక్షన్, 3 రిస్క్ ఆఫ్ ఇంజూరింగ్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రక్చర్స్. ఈ 3 మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్. సో బ్లీడింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇది చాలా యాక్యురేట్ ప్రొసీజర్. మోర్ దెన్ 50 ml కన్నా ఎక్కువ బ్లడ్ పోనే అవకాశమే లేదు, అది కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. పోతే ఇన్ఫెక్షన్ రిస్క్ 1% ఉంటుంది ఎవరికైనా, మాకు కూడా ఉంటుంది. లక్కీగా ఎవిస్లో ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి, మా ఆడిట్స్లో ఇంకా తక్కువ వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే రిస్క్ ఆఫ్ ఇంజూరింగ్ అదర్ స్ట్రక్చర్స్, అంటే చేస్తున్నప్పుడు వేరే అవయవాలకు దెబ్బ తగలటం, అవి మాత్రం ఇంకా చాలా తక్కువ. ప్రైమరీలీ దాని మెయిన్ రీజన్ ఏంటంటే అగైన్ చాలా యాక్యురేట్గా మనం స్కానింగ్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి ప్రొసీజర్ యాక్యురసీ చాలా ఎక్కువ. ఓకే. అండ్ సర్వీస్ హాస్పిటల్ బోస్ట్ ఆఫ్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఇన్ డీలింగ్ దిస్? ఎస్, మాది ఆల్మోస్ట్ ఇక మీకు ఎక్కడ మీరు ఈరోజు యుఎస్లోనే వెరికోస్ వెయిన్స్ చూపించుకుంటే లేకపోతే యూకేలో వెరికోస్ వెయిన్స్ చూపించుకుంటే ఏ ట్రీట్మెంట్ చేస్తారో మా దగ్గర అవే చేస్తారు 100%. నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెయిన్స్ అని పెట్టాము, వెయిన్స్ అని పెట్టడం వల్ల ఎక్కువ వెయిన్ పేషెంట్స్ వచ్చారు. ఆ వెయిన్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఒకలా రారు. ఒక ఎక్స్ట్రీమ్లో ఏమో కాళ్ళు పుళ్ళు పడిపోయి కాళ్ళు చాలా బ్లాక్ అయిపోయిన పేషెంట్స్ ఉంటారు. ఇంకో అదర్ ఎక్స్ట్రీమ్లో ఏంటంటే కాళ్ళు చిన్న చిన్న తీగల్లా కనిపిస్తూ కాస్మెటిక్ రీజన్కి వచ్చిన పేషెంట్ ఉంటారు. సో ఒక పక్కన కాస్మెటిక్ వెయిన్ పెట్టుకోవాలి, ఒక పక్కన వూండ్ మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. సో అందుకే మేము మా ట్యాగ్ లైన్లో ఏం రాస్తాం అంటే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ రాస్తాం. అంటే అన్ని రకాల ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్స్ ఆఫ్ వెయిన్ ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేయగలం. బట్ అవన్నీ సాల్వ్ చేయాలంటే మీకు బెస్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి, లేకపోతే ఏం చేయగలం, డాక్టర్ చేయడం అంతే ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ మీద చాలా ఫోకస్డ్గా స్పెండ్ చేసి మేము వి గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. మీరు చూసే రోజువారీ ఇష్యూస్లో వెరికోస్ వెయిన్స్ కాకుండా
నెక్స్ట్ వాట్స్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్? సో మన దగ్గర చాలా మంది ఫైబ్రాయిడ్ ఎంబులేషన్కి వస్తారండి. ఆ, ఈ సో నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో నేను ఏం చేస్తానంటే రక్తనాళాల ద్వారా లేకపోతే ఇంకే మాధ్యమాల ద్వారా లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్లు ఇస్తుంటాను. అవును. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే గర్భాశయంలో కణుతులు వస్తాయి. వాటికి ఏంటంటే యూట్రైన్ ఆర్టరీలోంచి వెళ్ళి అంటే యూట్రస్కి వెళ్ళే ఆర్టరీలోంచి వెళ్ళి ఆ గర్భాశయం ఆ కణుతులకి వెళ్ళే రక్తనాళాన్ని బ్లాక్ చేస్తాను. అప్పుడు ఆ కణితికి ఫుడ్ అందదు కాబట్టి అది చచ్చిపోతుంది. సో ఎక్కడ కట్ చేయటం, హిస్టెక్టమీ చేయటం, మయోమెక్టమీ చేయడం, బిడ్డస్ని తీసేయటం, రక్తస్రావం ఇవేమీ లేకుండానే ఆ ఫైబ్రాయిడ్ క్షీణించిపోతుంది. అసలు గైనకాలజిస్ట్స్, ఆబ్స్టెట్రిషియన్స్ సజెస్ట్ చేస్తారా సార్ ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటిది ఒకటి చేయించుకోండి అని? మేబీ యూజువల్లీ మందులు ఇచ్చి కరిగించడమే తెలుసు మాకు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత చేయరు. అండ్ సరే దానికి వేరే రీజన్స్ చాలా ఉంటాయి. విచిత్రంగా ఇదంతా రిపోర్ట్ చేసింది ఒక ఫ్రెంచ్ గైనకాలజిస్ట్. అతను ఏంటంటే ఆపరేషన్ అప్పుడు బ్లీడింగ్ తక్కువ ఉండాలని ఇంటర్వెన్షన్ పంపించి రవీనా ఆయన పంపిస్తే వీళ్ళు ఆ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేస్తే పేషెంట్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కారు హిస్టెక్టమీకి. ఆయన మామూలుగా వేరే ప్రైవేట్ ప్రాక్టీస్ అయితే కంప్లైంట్ చేసి నా కేసు తీసుకున్నాం అనేవాడు. ఆయన అలా అనుకుంటా ఓహో ఇదేదో బ్రహ్మాండమైన న్యూ ట్రీట్మెంట్ వచ్చింది అని మీద పుస్తకం రాసి పబ్లిష్ చేశారు. అలాగే ఇన్వెంట్ అయింది యాక్చువల్గా. సో చాలా మంది మాకు ఆ రిఫరల్ ప్యాటర్న్ పెద్దగా ఉండదు, అకేషనల్గా వస్తారు. చాలా మంది గైనకాలజిస్ట్ దెమ్సెల్స్ చాలా మందికి చేశాను, 15 మంది దాకా చేశాను ఇప్పుడు దాకా. బట్ వాళ్ళ పేషెంట్స్ రారు. బికాజ్ యూజువల్లీ మందులు ఇచ్చి కరిగించడం తెలుసు. ఫైబ్రాయిడ్స్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ విమెన్ టుడే అండ్ గర్ల్స్ ఆర్ ఫేసింగ్. మందు ఇచ్చి కరిగించడం లేకపోతే బిడ్డస్ని తీసేయటం అధికంగా చేసేది ఇదే. అది మనకు అఫ్ కోర్స్ మీకు తెలిసిన న్యూసే. ఆక్స్ఫామ్ ఈ స్టడీస్ అన్నింటిలో చెప్పారు కదా, మన దగ్గర అవసరం కన్నా చాలా ఎక్కువ హిస్టెక్టమీలు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్ హ్యూజ్. ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారు కూడా, ఎందుకంటే ఓవర్గా చేశారు కాబట్టి. సో అవన్నీ వేరే డిస్కషన్లోకి వెళ్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక మంచి ప్రొసీజర్. మనకి చాలా మంది పేషెంట్స్ వస్తారు అండ్ చేయించుకుంటారు. ఫర్టిలిటీ రిటైన్ అవుతుంది, బిడ్డ సచ్ మీద ఏం ఎఫెక్ట్ పడదు. చాలా మందికి సెక్షువల్ ఫంక్షన్ రిటైన్ అవుతుంది, ఎందుకంటే ఆ పెల్విక్ లిగమెంట్స్ లూజ్ అవ్వవు. హిస్టెక్టమీ చేస్తే పెల్విక్ లిగమెంట్స్ లూజ్ అయిపోతాయి. చాలా మంది హిస్టెక్టమీ పేషెంట్స్ సిస్టమ్ తర్వాత యూరిన్ డ్రాప్లెట్స్ లీక్ అవుతున్నట్టు చెప్తారు. అవేవి కూడా మీకు ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ వల్ల ఉండదు. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నా కూడా యూ కెన్ గో ఫర్ ఫైబ్రాయిడ్ యూట్రస్లో ఏ పాత్రలో ఉన్నా కూడా ఎంత సైజ్ ఉన్నా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ సెల్యులైటిస్ లాంటి వాటి కేసెస్ ఎన్ని చూస్తుంటారు? సెల్యులైటిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అమ్మా. సో మనకి ఎలాగైతే గొంతు నొప్పి ఉంటే సోర్ తోటి అంటామో, లంగ్లో ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటామో, అదే మాదిరి స్కిన్ కానీ ఇన్ఫెక్ట్ అయితే సెల్యులైటిస్ అంటారు. సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్కి చాలా కారణాలు ఉంటాయి. ఏదో గుచ్చుకోవటం, దెబ్బ తగలటం, ఇవన్నీ కాకుండా హై షుగర్స్ ఉంటాయి రావచ్చు. అదే విధంగా వాస్కులర్ సమస్యలు కూడా రావచ్చు. సో మన దగ్గర వచ్చే ఎక్కువ సెల్యులైటిస్ పేషెంట్స్ వాస్కులర్ పేషెంట్స్. వాడికి ఏదో కాళ్ళకి రక్తం అందకనో, కాళ్ళ నుంచి రక్తం వెళ్ళకనో, వాళ్ళ కాళ్ళలో రక్తం సరఫరా లేక, డిఫెన్స్ సెల్స్ సరిగా రాక ఇన్ఫెక్షన్ వచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా మన దగ్గర చూస్తాం. బట్ సెల్యులైటిస్కి వేరే కారణాలు కూడా చాలా ఉంటాయి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ టు సే టు ద వ్యూవర్స్, అసలు వారికోస్ వెయిన్ సమస్య ఎప్పటికీ రాకూడదు అని అంటే కనుక వాట్ డు యూ సజెస్ట్? సో వారికోస్ వెయిన్స్ ఆఫెన్ జెనెటిక్స్ వల్ల వస్తుంది. దీన్ని బాగా తగ్గించవచ్చు, రాకుండా చేయడం మన చేతులు లేదు, ఎందుకంటే మన జనువులు మనం మార్చలేం కాబట్టి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు కొత్త పద్ధతిలో 10-15 నిమిషాల్లోనే తగ్గిపోతాయి, మనం ఈజీగా క్యూర్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు చాలా వేరే ప్రయోజనాలు చాలా ఉంటాయి. యూనో సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కాస్మెటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దీని మీద డెఫినెట్గా తొందరగా అటెన్షన్ తీసుకొని చేసుకోవడం చాలా అవసరం. మంచిది. అండ్ వెరికోస్ వెయిన్స్, లాస్ట్ క్వశ్చన్, వెరికోస్ వెయిన్స్ నుంచి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందా నెగ్లెక్ట్ చేస్తే? ఎస్, వెరికోస్ వెయిన్స్ విడిచిపెడితే దాని లోపల క్లాట్స్ లాగా ఏర్పడి లోపలికి వెళ్ళి డీప్ వెయిన్స్ బ్లాక్ చేస్తే అది డీబీటీగా మారచ్చు. మరి కొంతమందికి ఆ డీబీటీ ఇంకా ఎక్స్టెండ్ అయితే హార్ట్కి వెళ్తే పల్మరీ ఎంబలిజంగా మారచ్చు. చాలాసార్లు పల్మరీ ఎంబలిజం అనేది ఫేటల్, అంటే ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. పోతే ఇంకొక మెయిన్ కాంప్లికేషన్ మనం ఇందాక అనుకున్నట్టుగా సెల్యులైటిస్, అంటే ఫ్లో సరిగ్గా లేకపోవడం, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ సెల్యులైటిస్. సెల్యులైటిస్ కానీ తీవ్రంగా వస్తే దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. గ్యాంగ్రీన్ వచ్చిందంటే కాలు అవయవం పోయే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ స్టేట్ ఆఫ్ దట్ ఆ టెక్నాలజీ అన్నారు, కొత్త ప్రొసీజర్లు అన్నారు, లేజర్లు అన్నారు, అంతా బాగుంది. బట్ హౌ ఎక్స్పెన్సివ్ ఇస్ దిస్ ప్రొసీజర్? నాట్ ఎట్ ఆల్ అండి. బేసిక్గా మనం చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటుంది, ఒకటి ప్యూర్ హోమ్ ఇంటి పక్కన క్లినిక్ ఉంటుంది. ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉంటాం మా దగ్గర, మా హాస్పిటల్లో. మచ్ లెస్ దెన్ కార్పొరేట్, ఆల్మోస్ట్ 1/3 ద ప్రైస్. కానీ ఈ లోకల్ క్లినిక్స్ అంత లెవెల్కి కూడా మేము చేయలేం, ఎందుకంటే మా క్యాథెటర్స్ కొత్తవి, మిషన్స్ కొత్తవి, మంచివి. సో ఇట్స్ నాట్ ఆల్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి వెళ్ళే ముడి సరుకు, దాని లోపలికి వెళ్ళేవి మేమంతా వాడేవన్నీ మెట్రోనిక్ లేకపోతే బెస్ట్ బ్రాండ్సే వాడతాం, అమెరికన్ బ్రాండ్సే వాడతాం, యూఎస్ FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ వాడతాం. చాలాసార్లు ఇండియాలో ఏంటంటే చిన్న ప్రొడక్ట్స్, ఎక్స్పెరిమెంటల్ ప్రొడక్ట్స్ వాడతారు, మేము అలాంటివి ఏం వాడాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ప్రతి పేషెంట్ మనం ఒక ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిసే కాదు,
ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ అంటే ఏంటి, నేను 10 రూపాయలు కట్టాను తగ్గిందా లేదా. ఎఫర్ట్ అంటే ఏంటంటే నేను 3 రోజులు ఈ గురించి పని మానేసి ఈ డాక్టర్ వెనకాల తిరిగి తగ్గకపోతే మరొక 3 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటి నుంచి కారు తడిపించుకొని మళ్ళీ తగ్గకపోతే మరొకసారి ఖమ్మం నుంచి క్యాబ్ కట్టుకొని వెళ్ళి ఈ ఎంత ఎఫర్ట్ అంటే ఈ ఉద్యోగం మానుకొని ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ బాస్ ఆయనకి 2 రోజులు పే కట్ చేస్తే అది కూడా డబ్బులే. రైట్. అది లెక్కెట్టం. లెక్కెట్టేదంటే ఆహా ఎంత చెప్పాడు స్టిక్కర్ మీద, ఓహో స్టిక్కర్ బాగాలేదండి ఎక్కువ ఉంది, అది కాస్ట్. ఎఫర్ట్ కూడా ఉంటుంది. హెల్త్ కేర్లో ఎఫర్ట్ బెనిఫిట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన ఎఫర్ట్ ఎంత పెడితే మనకి ఏం ఒరిగింది అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఎంత ఫాస్ట్గా మనకి రికవరీ అనేది వస్తుంది, రికవరీ, వాళ్ళ అవుట్కమ్స్, ఆ డాక్టర్ రిజల్ట్స్, ఇవి మోర్ ఇంపార్టెంట్. ఫైనల్గా మీ బిల్లో 10,000 తేడా ఉంటే అది మీరు ఎప్పుడో సంపాదించుకుంటారు. కానీ మీకు తగ్గలేదు అనుకోండి, ఆయన వెనకాల 4 సార్లు తిరగడానికి మీరు పెట్టిన ఖర్చు, టైము ఆ 10,000 కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పారు ఇప్పుడు మీరు, వాడు ఎంత క్యాలిక్యులేట్ చేస్తాడు అని చెప్పి. దానికంటే కూడా ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు వచ్చేసింది కదా, ఆర్ దీస్ ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ కవర్డ్? ఎస్ అండి, ఆల్ ప్రొసెస్ ఇన్సూరెన్స్ కవర్డ్. అన్ని మొత్తం కవర్ అవుతాయి. అన్ని ఇన్సూరెన్స్లు మన దగ్గర లభ్యంగా ఉన్నాయి. ఓకే. సో ఇన్సూరెన్స్ పరంగా మనకేం ప్రాబ్లం, అంత క్యాష్లెస్ కవర్డ్ ఇది. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అనేది ఇట్స్ వెరీ అర్బన్ ప్రాబ్లమ్గా వినిపిస్తుంది. నల్లగా అవడం వెయిన్స్ అనేది అసలు రూరల్ ఏరియాస్లో లేకపోతే పల్లెటూరుల్లో అదొక ప్రాబ్లం అని కూడా చాలామంది గ్రహించరు. దానికి సంబంధించి మనం ఏమైనా పని చేయాలంటారా? యాక్చువల్గా రూరల్ ఇంకా ఎక్కువ అండి, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, నడుచుకుంటూ వెళ్తారు. సబర్బన్ అండ్ రూరల్లో ఎక్కువ యాక్చువల్గా మెరీ సిటీస్ కన్నా. సో మా సంఖ్య చూసామంటే మా ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చూసామంటే 60 నుంచి 70% చిన్న ఊళ్ళ నుంచి, రూరల్ టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో దానిలో అది వెరీ కామన్. అఫ్ కోర్స్ దానికి వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు మొదటి నుంచి కూడా రూరల్కి సరిపోయిన ప్రైసింగ్, అంటే మరి ఎక్కువ రేట్లు పెట్టకుండా ఉండటం అయితేనేమి, మన క్లినిక్స్ లొకేషన్స్ అయితేనేమి, విజయవాడ, రాజమండ్రి, ఇవన్నిట్లో కూడా పక్క ఊళ్ళ నుంచి రావడం అయితేనేమి. బట్ ఈక్వల్లీ ఏంటంటే మేము చాలా రూరల్ క్యాంప్స్ చేస్తాం. ఎప్పుడో మోదీ గారు చెప్పారు ప్రతి డాక్టర్ నెలకోసారి ఫ్రీ సర్వీస్ చేయాలని. దాన్ని పట్టుకొని దాన్ని కొంచెం ఇంటర్ప్రిట్ చేసి మనకు అనుగుణంగా ఏం చేసామంటే ఫ్రీ క్యాంపులు, ప్రతి నెలకి 4 ఫ్రీ క్యాంపులు చేస్తాం. అది మా కాంట్రిబ్యూషన్ సొసైటీ అనమాట. అందులో కూడా చాలా మంది పేషెంట్స్ చూడటం, రావటం, తెలుసుకోవటం, నయం అవటం జరిగిన సందర్భాల్లో. ఓకే. సో రూరల్ క్యాంప్స్ అన్నవి మీరు యూజువల్లీ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారా? అడ్వర్టైజ్ చేసి ఫ్రీగా చేస్తాం. మోస్ట్లీ ఆంధ్ర, తెలంగాణలో చేస్తాము. ఇంకా మా వేరే ఊళ్ళలో రూరల్ క్యాంప్స్ పెద్దగా చేయము. ఇవన్నీ అడ్వర్టైజ్ చేసి ఫ్రీగా చేసి ఒక డాక్టర్ వెళ్ళి చూడటం జరుగుతుంది పేషెంట్స్. ఓకే. అండ్ ఐ థింక్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ వల్ల, లేకపోతే మీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అన్న లాజిక్ వల్ల అనుకుంటే you've been awarded the 2026 బెస్ట్ హాస్పిటల్ ఫర్ వాస్కులర్ కేర్. షూర్ అండి. ఐ మీన్ నా లాజిక్ ఏంటంటే దే ఆర్ ఆల్ మైల్ స్టోన్స్. మనం ఎక్కడో జర్నీకి వెళ్తున్నాం, ఈ మైల్ స్టోన్ ఏం చెప్తుందంటే మన ఊరు ఒక 30 కిలోమీటర్లు వస్తుందని ఈ అవార్డు చెప్పుద్ది. అవును. అనమాట. నా డెస్టినేషన్కి ఇది మంచి మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాం, రివర్స్ వెళ్ళట్లేదు అని చెప్పే మైల్ స్టోనే ఒక అవార్డు వచ్చిందండి. దానిలో స్ట్రిక్ట్ క్రైటీరియా ఉండింది. దే వెంట్ త్రూ మల్టిపుల్ హాస్పిటల్స్, పేషెంట్స్తో డిస్కస్ చేయటం, కనుక్కోవటం, ఇవన్నీ చేయంగా వాళ్ళు దాని అవుట్కమ్ ఏది వచ్చిందో దాని ప్రకారం వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ.